పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ హామీ ఇచ్చారు. జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక నాగావళి హోటల్లో బుధవారం నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూ సమస్య లేదని, పరిశ్రమల స్థాపనకు అవసరమైన దరఖాస్తులు సమర్పిస్తే ఏపీఐఐసి ద్వారా భూముల కేటాయింపు చేస్తామని తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురం నుండి మూలపాడు పోర్ట్ వరకు 6 లైన్ల రహదారి నిర్మాణం జరగనుందన్నందున సుమారు 193 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్నందున ఆయా కారిడార్ల వెంబడి పరిశ్రమల నెలకొల్పితే పారిశ్రామికవేత్తలకు ఆదాయంతో పాటు జిల్లా అభివృద్ధికి, నిరుద్యోగ సమస్యకు నిర్మూలన అవకాశం ఉంటుంది అని తెలిపారు. అదేవిధంగా పలాసలో జీడిపప్పు ఉత్పత్తులు, తీర ప్రాంతమందు ఆక్వా కల్చర్ ఉత్పత్తులు, జిల్లాలో అధికంగా లభ్యమయ్యే మామిడి, పనస, జీడి మామిడి తదితర ఉత్పత్తులకు విలువలను జోడిస్తే నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయవచ్చు అని అన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, డిఆర్ఓఎం వెంకటేశ్వరరావు, డిఐసి జనరల్ మేనేజర్ జిఎం శ్రీధర్, ఏపీఐఐసి జనరల్ మేనేజర్ మురళీమోహన్, టూరిజం అధికారి నారాయణరావు, సుమారు 50 మంది పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీ స్వప్నిల్ దినకర్ గారికి, అలాగే జేసీ ఫర్మాన్ అహ్మద్ గారికి, అసిస్టెంట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి, జిఎం ఇండస్ట్రీస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం వారికి, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలకు, అలాగే ఇన్వెస్టర్స్ అందరికి కూడా, వివిధ కంపెనీస్ నుండి వచ్చిన రిప్రజెంటేటివ్స్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ మా జిల్లా ఫార్మేషన్ అయ్యి 75 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అయితే ఇప్పుడే చెప్పారు మన జేసీ గారు పూర్తిగా జిల్లాలో ఉండే అవకాశాల కోసం, అలాగే ఇండస్ట్రియల్ జిఎం గారు కూడా చెప్పడం జరిగింది. అయితే మనకి 2047 స్వర్ణాంధ్ర 2047 అని మనం ఒక విజన్ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా బై 2047కి స్టేట్లో టాప్ 5లో ఈ జిల్లా ఉండాలనేది మెయిన్ తాలూకా మా థీమ్ అనమాట. దానికి సంబంధించి జిల్లాకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటంటే, ఇప్పుడే చెప్పడం జరిగింది, ల్యాండ్ చాలా ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది జిల్లాలో. అలాగే ఈజీగా మనకి దొరుకుతుంది. గవర్నమెంట్ నుండి అన్ని సబ్సిడీస్ కూడా ఇప్పుడు జిఎం ఇండస్ట్రీస్ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో లేని లోటు ఏంటంటే, గతంలో మనకు పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ అలాంటి సౌకర్యం లేదు. ఓన్లీ మనకి కోల్కతా టు చెన్నై కారిడార్ తప్పితే మనకి ఇంకా వేరే దారి లేదు. సో ఇప్పుడు మనకి పోర్ట్ బై సెప్టెంబర్ కల్లా షిప్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో పోర్ట్ వచ్చినప్పుడు దానికి అనుబంధ సంబంధించి పరిశ్రమలు వచ్చే అవకాశాలు పెద్ద ఎత్తున పెట్టడానికి అవకాశం ఉంది. దాని నుండి ట్రాన్స్పోర్టేషన్ కోసం మళ్ళీ కారిడార్, కోస్టల్ కారిడార్ అని, అది మూలపేట నుండి భోగాపురం వరకు సెపరేట్ మళ్ళీ 6 లేన్ కోస్టల్ కారిడార్ వేయడానికి ప్రపోజల్స్ అవి కూడా డిపిఆర్ ప్రిపరేషన్లో ఉంది. డిపిఆర్ టెండర్స్ ఫైనలైజ్ అయిపోయి ప్రిపరేషన్ నడుస్తుంది. సో అది కూడా త్వరలో గ్రౌండ్ అవుతుంది. దాంతో పాటుగా కార్గో టెర్మినల్ ఎయిర్పోర్ట్ కోసం పలాసలో అది కూడా ఆల్మోస్ట్ స్టడీస్ కంప్లీట్ అయ్యింది. దాన్ని కూడా త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. ల్యాండ్ అవన్నీ చూస్తున్న ఫీజిబిలిటీ అన్నీ ఓకే అయ్యాయి. సో అదొకటి. దాంతో పాటుగా మనకి భోగాపురం మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కనుక ఇంకా పోర్ట్ టు ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు, మూలపేట నుండి అక్కడ వరకు మనకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ల్యాండ్ కాస్ట్ కూడా కొంతవరకు రీజనబుల్ రేట్లో ఉంది ఇప్పుడే. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పుడే జేసీ గారు చెప్పినట్టు మీరు చాలా మంది వచ్చారు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి కోసమే, ఇది ప్రమోట్ చేయడానికి కోసమే ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం. ఈ 3 days ఉత్సవాల్లో నేను ఇది ప్రయారిటీగా తీసుకున్నాం. అయితే టైం చాలా తక్కువ, షార్ట్ పీరియడ్లో మాకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఉత్సవాలు జరపమని. అందుకు ఆ టైం గ్యాప్లో
మీకు ఎక్కువ టైం లేకపోయింది, అందుకే ఇంకా లేదంటే ఇంకా మోర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని రప్పించగలిగే వాళ్ళం. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మీ తరఫున ఇంకా ఎటువంటి అవకాశాలు ఉన్నా మేము ఇక్కడ పూర్తిగా మేజర్లీ సీ షోర్ వైపు మనకి ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్ సీ ఫుడ్ రొయ్యలు ఇవన్నీ, దానికి ఆక్వాకల్చర్కి సంబంధించి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సముద్రం వైపు చాలా ల్యాండ్స్ అవైలబిలిటీ ఉంది మనకి కోస్టల్లో. సో అది కూడా దానికి సంబంధించిన రంగాలు ఏమైనా ఉంటే అవి కూడా ముందుకు వస్తే తప్పకుండా ఈ జిల్లా నుండి ఎలాగా కోస్టల్ కారిడార్ వస్తుందో కనుక మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. తర్వాత శ్రీకాకుళంలో ఇంకొక 2-3 ఒకటి పాసింజర్ జెట్టి ఒకటి కలిగిపట్నంలో ప్రపోజల్ ఉంది, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. సో అది ఒకటి ఉంది. నెక్స్ట్ మినీ జెట్టి ఒకటి ఆల్రెడీ బుడగట్లపాలెంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ శ్రీకాకుళంలో కూడా పీజీపేటలో ఒక మినీ జెట్టి ఒకటి ప్లాన్ చేస్తాం, ఫిష్ ల్యాండింగ్ సెంటర్. అది కూడా ప్రపోజల్స్ అన్ని సబ్మిట్ చేశారు సైసిఫ్ అండ్ సిఐసిఆర్ వాళ్ళు కూడా. సో ఇది మనకి ఇక్కడ ఉన్న అవకాశం. అలాగే మరి ప్యాడీకి సంబంధించి ఈ ప్రాంతం ఎక్కువ ప్యాడీ ఫీల్డ్ ఒకటి ఉంది. మైజ్ మొక్కజొన్న